హిరోయిన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియదర్శి, ద్రిషికా చందర్ హీరోయిన్స్ గా డైలాగ్ కింగ్ సాయి కుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రలో నటించిన చిత్రం సుయోధన. వైఎస్ మాధవరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నీడమోలు నిర్మించారు. తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో చూసేద్దాం. మీడియా మిత్రులకి, పాత్రికేయులందరికీ నా నమస్కారం అండి. ఈ సినిమా ప్రొడ్యూసర్స్గా బోసుబాబు గారు, తర్వాత పవన్, వీళ్ళు మొదట ఈ సినిమా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నాకు ఫోన్ చేసి మా చోటకాయ ప్రసాద్ గారు ఫోన్ చేసి పిలిచారు. నాకు ప్రియదర్శి గారితో నాంది అనే సినిమాతోటి మా స్నేహానికి నాంది పలికాం. తర్వాత మాధవ్ గారు చెప్పిన కథ నచ్చి ఈ సినిమా ప్రియదర్శి గారికి మంచి సినిమా అవుతుంది, తన పర్ఫార్మెన్స్కి తగ్గ సినిమా అవుతుందని నమ్మి నేను ఈ సినిమా చేయడం జరిగింది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్, మిగతా టెక్నీషియన్లు అందరూ కూడా మంచి వర్క్ ఇచ్చారు. తర్వాత మన దేవ్ ప్రసాద్ గారు కానీ, సాయి కుమార్ గారి గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాకి మంచి అసెట్స్ వాళ్ళిద్దరు. అలాగే హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇది చాలా మంచి సినిమా, 100% సక్సెస్ అవుతుంది నమ్మకం నాకు ఉంది. మీరందరూ థియేటర్కి వచ్చి ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సుయోధన సినిమా మాకు ఫస్ట్ కథ రూపంలో తీసుకొచ్చినప్పుడు మా మాధవ్ చాలా ఇంట్రెస్టింగ్ లైన్ తీసుకొచ్చాడు అని చెప్పి చాలా ఎనర్జీస్తోనే స్టార్ట్ చేసాం ప్రాజెక్ట్ మొత్తం. విష్ గుడ్ లక్ మాధవ్. March 27 ఫ్రైడే నీది అవ్వాలని చెప్పి చాలా గట్టిగా కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ మా హీరో, మా దర్శి గురించి మాట్లాడేస్తాను. దర్శి బ్రో, ఏమీ చెప్పండి నీ గురించి, ఒకే విషయం చెప్తాను. ఎందుకంటే నీ గ్రోత్ డే వన్ నుంచి నాకు తెలుసు. నీ స్టోరీ పికపింగ్ కానీ, నీ సపోర్టింగ్ కానీ చాలా 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 హార్డ్ వర్క్తో వచ్చావు. అదే రెస్పెక్ట్ ఎప్పటికీ నీ మీద నాకు ఉంటుంది. నీ గ్రోత్ అలా 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 అక్కడికి వెళ్ళిపోవాలి. మా టీంని విష్ చేయాలని కోరుకుంటున్నాను. సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని, మీకు వచ్చిన ఇప్పుడు రిలీజ్ అయిన కంటెంట్ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. సో అంటే మూవీ గురించి ఇంకా చాలా చెప్పాలి. నెక్స్ట్ ఈవెంట్స్లో వీటిలో ఇంకా ఎక్కువ చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ అందరికి తెలుసు, మ్యూజిక్ డైరెక్టర్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు ఒక సినిమాని ఫస్ట్ చూస్తాం కదా. సో ఈ సినిమాకి సాయి కుమార్ గారు పర్ఫామ్ చేస్తున్నప్పుడు, మ్యూజిక్ చేసేటప్పుడు చాలా మజా వచ్చింది. అలాగే దర్శి అన్న కూడా నాకు చాలా ఇష్టమైన పీపుల్ వీళ్ళందరూ. సో మా టీం అందరినీ మీరు విషయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ చేయడానికి మొట్టమొదటి కారణం, నాకు మాధవ్ స్టోరీ చెప్పిన వెంటనే నచ్చింది ఇమీడియట్గా. అది నచ్చిన తర్వాత ఎవరితో చేద్దాం అని ఆర్టిస్టులను వెతుకుతున్నప్పుడు, ఎలా చేద్దాం బెటర్గా రావాలని చూస్తున్నప్పుడు మాకు ఫస్ట్ వచ్చింది సాయి కుమార్ గారు, ఫస్ట్ ఆ క్యారెక్టర్కి. తర్వాత ఎవరు అనుకున్నప్పుడు మన చోటకే ప్రసాద్ గారు ఈ సినిమాని ఫస్ట్ నుండి ముందుండి అన్నీ ఆయనే చూసుకుంటున్నారు. ఆయన దర్శి గారిని రిఫర్ చేయటం, ఆయన చెప్పగానే వెంటనే నటించడం జరిగింది. ఈ సబ్జెక్ట్ అంతా కాన్ఫిడెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది సబ్జెక్టు. ముఖ్యంగా ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ ధన్యవాదాలు. హీరోయిన్ సాయి గారు, దేవి ప్రసాద్ గారు, టెక్నీషియన్స్ అందరికీ ధన్యవాదాలు. I honestly am very happy. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు to be here. I'm so sorry, sir. I would like to thank Bose Babu Garu and Madhav Garu for making me a part of this project and trusting me with playing the character of Samita. And it was a wonderful experience working with Darshi. I truly got to learn a lot from him on set. And Sai Kumar Garu, Devi Prasad Garu, I'm really honored to be able to share or be a part of a cinema where you're there. So thank you so much. And to this entire wonderful team, honestly, it was a very nice experience working with this entire team and this film. So thank you so much. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ బోస్ గారికి చెప్పాలి. ఎందుకంటే నేను ఒక కంటెంట్ అనుకున్నాక, ఆమె డెబ్యూ డైరెక్టర్, నేను డిపార్ట్మెంట్లో కూడా ఇంతకుముందు చేసింది లేదు. బట్ అయినా సరే నన్ను నమ్మి, సో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చి, మంచి బడ్జెట్ ఇచ్చి ఈ మూవీ ఇక్కడ దాకా రావడానికి వన్ అండ్ ఓన్లీ సోలీ బోస్ గారు. థ్యాంక్ యూ సార్.
అండ్ తర్వాత నేను ఈ కంటెంట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ కంటెంట్ అనుకున్న తర్వాత మీ నెంబర్ ఆఫ్ చూసిన తర్వాత ఫస్ట్ నాకు దర్శి బ్రోన్ కలిస్తే బాగుంటుంది, దర్శి అన్న చేస్తే ఒక కాన్ఫిడెన్స్ వస్తుందని నేను ఫస్ట్ దర్శి అన్నకి నరేషన్ ఇచ్చాను. సో దర్శి అన్న ఎప్పుడైతే నాకు ఫస్ట్ సిట్టింగ్లో ఓకే చెప్పాడో దెన్ ఐ ఫీల్ ఓకే, మనం డిపార్ట్మెంట్లో చేయకపోయినా ఎక్స్పీరియన్స్ లేకపోయినా వీ క్యాన్, మనం దీన్ని పుల్ ఆఫ్ చేయగలం, దర్శన్నే మనం ఓకే చేయించామంటే సంథింగ్ కంటెంట్లో ఉంది. నాకు ఒక బిగ్ కాన్ఫిడెన్స్ అక్కడ వచ్చింది. దెన్ తర్వాత ఆ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో మన ఫ్లాష్ బ్యాక్లో వచ్చేది మెయిన్ క్యారెక్టర్ దుర్యోధన ప్లే చేసేది, అది నేను ఫస్ట్ నుంచి నేను ఆన్ పేపర్ అనుకున్నప్పుడు కూడా అది సాయి గారే అనుకున్నాను. సో సాయి గారిని రీచ్ అవడానికి నాకు టైం పట్టింది, కానీ వన్స్ నేను నెరేషన్ ఇచ్చిన తర్వాత సాయి గారు ఇమ్మీడియట్గా గో హెడ్ అన్నారు. సో ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఓకే అన్నారో దెన్ నాకు ఆల్రెడీ హాఫ్ సక్సెస్ అన్న ఫీలింగ్ నాకు అప్పుడే వచ్చేసింది. తర్వాత మా అన్నగారు సాయి కుమార్ గారు, మేము అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్నప్పటి నుంచి కూడా మేము సాయి కుమార్ గారితో పనిచేయటం మాకు ఎప్పుడు చాలా ఇష్టంగా ఉండేదండి. నాకే కాదు, చాలామంది అందరు అసిస్టెంట్ డైరెక్టర్లకి అందరికీ చాలా ఇష్టంగా ఉండేది. దానికి కారణం ఏంటంటే ఆయన ఎంత గొప్ప నటుడు, ఎంత గొప్ప అనేది అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, అది ప్రపంచానికి తెలిసిన విషయమే. కానీ మొట్టమొదట ఆయన బిహేవియర్ అండి, ఆయన మిగతా అందరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, ఆయన ఆ ప్రేమని పంచుతూ ఆ ఫ్రెండ్లీగా ఆ వాతావరణాన్ని ఉంచే ఇదిగా ఆ క్వాలిటీ కానీ, నేనైతే నిజంగా నేను ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నానండి. తర్వాత నేను అప్పుడు పనిచేసినప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు పనిచేసిన దానికంటే కూడా ఈ మధ్యకాలంలో ఆయనతో 3-4 సినిమాలు యాక్ట్ చేసినప్పుడు ఇంకా ఆయన్ని దగ్గరగా గమనించడం వల్ల నన్ను నేను చాలా బెటర్ చేసుకున్నాను. న్యాచురల్ అండ్ మా దేవి ఇందాక చెప్పినట్టు చిన్నప్పటి నుంచి మేమందరం 50 ఏళ్లలో ఇట్స్ అ బిగ్ ట్రావెల్ అనమాట. ముఖ్యంగా ఈ సినిమాకి వచ్చేటప్పటికి మా మేకప్ మ్యాన్ నాని ఇక్కడే ఉన్నాడు, ఎందుకంటే మైథాలజీకి ఇలాంటి గెటప్లు చాలా ఇంపార్టెంట్. మా కాస్ట్యూమర్ కొండలు ఇక్కడే ఉన్నాడు. సో మా టీము కూడా, నాతో పాటు ఆ టీం అందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ఇలాంటి మంచి గెటప్ని బాగా ప్రొజెక్ట్ చేసినందుకు. సో వండర్ఫుల్ ఆర్టిస్టులతో, వండర్ఫుల్ టెక్నీషియన్స్తో, ఇంకా మా మంచి ఆడియన్స్తో, ఎందుకంటే మంచి సినిమాని మీరు ఎప్పుడు ఆదరించారు, అభిమానించారు, ఆశీర్వదించారు. సో నా డ్రీమ్ రోల్ ఇది సుయోధన అన్నది. సో తప్పకుండా ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఈగర్లీ మీతోనేటువంటి 7th థియేటర్లో చూడడానికి నేను వెయిట్ చేస్తున్నాను. ఈ మంచి ప్రయత్నాన్ని మీరందరూ వచ్చి చూసి ఆశీర్వదించాలని, ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండ్ డోంట్ మిస్ సుయోధన ఇన్ థియేటర్స్. అగైన్ మా మాధవ్ చాలా, ఎందుకంటే తను చాలా ఇలాగ సింపుల్గా ఉంటాడు కానీ వెరీ డిమాండింగ్ డైరెక్టరు. చాలా బాగా సీన్స్ కానీ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా చేసుకున్నారు. ఇప్పుడు మాకే టీజర్ చూస్తుంటే ఇప్పుడు మాకే ఏమిటి వాట్ నెక్స్ట్ అన్నదే మాకే ఫీల్ వచ్చిందంటే తప్పకుండా మీ అందరూ కూడా చాలా బాగుంటుందని నమ్మకం నాకు ఉంది. ముఖ్యంగా మాధవ్కి మంచి సినిమా అవ్వాలి. సో ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. సో సినిమాకి వస్తే ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సుయోధన. మార్చ్ 27వ తారీఖు రిలీజ్ కాబోతుంది. సో దాని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈ కథ నాకు చెప్పినప్పుడు నేను దిస్ వన్ క్యారెక్టర్ దట్ ఎక్స్ క్యారెక్టర్ ఎవరు చేస్తారు ఈ క్యారెక్టర్ అని చాలా చాలా ఉన్నప్పుడు డిస్కషన్స్ ఎన్నున్నా సరే అందరికి ఒకటే ఆన్సర్ ఉంది. ఆ ఆన్సర్, ఆ ప్రశ్నకి సమాధానం మేము వెతుకుతున్న ఈ క్వశ్చన్కి, అంటే ఒక జర్నీలో మేము వెతుకుతున్న ఒక ఏమంటారు ఒక ఆఖరి మలుపు, దట్ పర్సన్ ఈజ్ సాయి కుమార్ గారు. 50 ఏళ్ళు పైబడి ఒక కుటుంబం, తెలుగు చిత్ర పరిశ్రమకి, తెలుగు జాతికి, తెలుగు భాషకి ఎంతో చేసిన కుటుంబం సాయి కుమార్ గారి కుటుంబం. అండ్ మన పెద్దవాళ్ళు అంటుంటారు కదా, అతను అంతేరా, గొప్పవాళ్ళు అంతే, ఎప్పుడు ఒక తాడి చెట్టులాగా ప్రతి ఇస్తూనే ఉంటారు, ఆల్వేస్ గివింగ్. అండ్ వారి కుటుంబ సభ్యులు అందరు కూడా ఇప్పుడు కూడా ఆయన గదెత్తుతూ అయ్యప్ప అన్నారు. అయ్యప్ప కూడా వాళ్ళ బ్రదరే, వారు కూడా ఒక గొప్ప వాయిస్ ఆర్టిస్ట్. రవిశంకర్ గారు మనకు ఎలాగో తెలుసు, వాళ్ళ అబ్బాయి శంబాలాని మననే ఒక సినిమాతో పెద్ద హిట్ ఇచ్చారు. ఇలాగా ఒక ఇదో 3వ తరం, 3 generations of a family is been continuously giving to Telugu cinema, కలెక్టివ్లీ టు ఇండియన్ సినిమా. ఇలాంటి కుటుంబాలు మన దగ్గర చాలా అరుదు.